చూస్తే మెదక్ ఎంపీ రఘునందన్ రావును సిట్ విచారించనుంది. ఈ మేరకు రఘునందన్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అధికారి బంజారాహిల్స్ ఏసీపీ కాల్ చేసినట్టు తెలుస్తుంది. యశోద ఆసుపత్రిలో ఎంపీ రఘునందన్ రావు చికిత్స తీసుకుంటున్నారు. దాంతో ఆయన స్టేట్మెంట్ను ఆసుపత్రికి వచ్చి బంజారాహిల్స్ ఏసీపీ తీసుకోనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో భాగంగా ఈరోజు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకి సైతం సిట్ అధికారులు ఫోన్ చేసి ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ లో మీ పేరు కూడా, మీ ఫోన్ నెంబర్ కూడా రికార్డ్ అయ్యి ఉంది, దీనిపైన మీరు వివరాలు అందించేందుకు జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి రావాలి అంటూ కూడా పోలీసులు ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తెలియజేయడంతో తాను ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నానని, యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాను, మీకు ఎమర్జెన్సీ తప్పనిసరిగా స్టేట్మెంట్ అవసరమైతే మీరే సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వచ్చి స్టేట్మెంట్ రికార్డు చేసుకోవచ్చు అంటూ కూడా ఈ విషయం రఘునందన్ రావు తిరిగి సిట్ అధికారులకు తెలియజేయడంతో మరి కాసేపట్లో సోమాజిగూడ యశోద ఆసుపత్రికి సిట్ అధికారులు చేరుకొని రఘునందన్ రావు ఉంటున్నటువంటి రూమ్ కు వెళ్లి ఆసుపత్రిలోనే సిట్ అధికారులు రఘునందన్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతా ఉన్నారు. చాలా మంది బీజేపీ నాయకుల యొక్క ఫోన్లు కూడా ట్యాపింగ్ కి గురైనట్టు గతంలో నుంచి వీరు ఈ విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ శాఖకు తెలియజేసినప్పుడు ఎవరు కూడా దీన్ని పట్టించుకోకపోవడము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా తీగలాగితే పూర్తిగా డొంక కదులుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కేవలం వ్యాపారవేత్తలని టార్గెట్ గా చేసి, కొంతమంది రాజకీయ నాయకులని టార్గెట్ గా చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ సాగిందనుకుంటే, కానీ రెండు రాష్ట్రాల్లో చాలా మంది ప్రముఖులవి, బడా నేతలవి, సంపన్నులవి అందరివి కూడా ఫోన్ ట్యాపింగ్ కి గురైనట్టు ఆ డేటా ఆధారంగా ఒకరొకరిగా ఫోన్ చేసి పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరుగుతోంది. బీజేపీ పార్టీకి చెందినటువంటి మొదటి వ్యక్తిగా ఈటల రాజేందర్, నిన్న కొండా విశ్వేశ్వర రెడ్డి, ఈ రోజు కొండా విశ్వేశ్వర రెడ్డిని విచారించడము, మళ్ళీ తిరిగి రఘునందన్ రావు మీ మొబైల్ నెంబర్ కూడా ఫోన్ ట్యాపింగ్ కి గురైనట్లు మాకు సమాచారం అందింది అంటూ కూడా తెలియజేయడంతో యశోద ఆసుపత్రికి వచ్చి తమ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని నేను పూర్తి స్థాయిలో సహకరిస్తాను, ఆ వివరాలు కూడా అందజేస్తాను, తనను ఈ దుబ్బాక ఎన్నికల సందర్భంగా ఎంత ఇబ్బందికి క్రియేట్ చేశారు, ఎంతమంది తన పైన ఈ ఇబ్బందులకు పెట్టి డబ్బులు ఎక్కడికక్కడ అడ్డుకోవడము, కార్యకర్తలను బెదిరియడము, ఈ అన్ని అంశాలపైన పూర్తి వివరాలు అందజేస్తాను, మీరు వచ్చి స్టేట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పడంతో జూబ్లీహిల్స్ పోలీసులు మరి కాసేపట్లో యశోద ఆసుపత్రికి బయలుదేరి రఘునందన్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోబోతా ఉన్నారు. శివ, అయితే రవితేజ, ఇప్పుడు దాకా కూడా పోలీసులు ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయో వారి వివరాలు, స్టేట్మెంట్ అంతా కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కదా, కానీ అసలు ఆధారాలు దొరకట్లేదు, ఆధారాలన్నీ కూడా ఛిద్రమైపోయాయి అనేటటువంటి వార్తల నేపథ్యంలో ఈ స్టేట్మెంట్లు ఎంతవరకు కీలకం కానున్నాయి? పోలీస్ శాఖలో పవర్స్ ని మిస్యూజ్ చేసుకుని, పవర్స్ ని తమ చెక్కు చేతల్లో పెట్టుకొని ఎలా ఉపయోగించుకోవచ్చు పవర్ ని అంటూ మాత్రం ఈ ప్రణీత్రావు అండ్ టీం మెంబర్స్ చాలా సందర్భాల్లో ఇలా దౌర్జన్యంగా ఎక్స్టార్షన్ చేసి, వ్యక్తులను బెదిరించి, కిడ్నాప్ చేసి, వాళ్లతో బలవంతంగా సంతకాలు పెట్టించుకొని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆ బాధితులందరినీ కూడా పిలిపించి ఈ ఏవైతే ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేసి ఒక్కటి కూడా దొరకకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని పోలీస్ తెలివితేటలు ఉపయోగించుకొని ఇన్ని రోజుల పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి నిందితులంతా కూడా జాగ్రత్త పడ్డారు. కానీ ఇదే అంశానికి సంబంధించి తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ కి గురయ్యాయి అంటూ కూడా గతంలో బాధితులు ఫిర్యాదులు అందజేసినా కూడా అప్పటి పోలీసులు దానిపైన చర్యలు తీసుకోకపోవడంపై మాత్రం ఎందుకు పోలీసులు దీనిపైన చర్యలు తీసుకోలేదనే ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. అప్పటి డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి జితేందర్, వీళ్ళ స్టేట్మెంట్స్ ని కూడా రికార్డ్ చేసుకోవడం జరుగుతా ఉంది. ఇదంతా పోలీసు ఉన్నతాధికారుల నేతృత్వంలోనే జరిగింది అంటూ కూడా ప్రభాకర్ రావు చెప్పకనే ఆ పేరుని వెల్లడించడంతో ఆ ఐపీఎస్ అధికారి యొక్క పేరుని సైతం పోలీసులు ఈ కేసుకి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ లో ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశం ఉంది. తను స్వయంగా డీజీపీ మహేందర్ రెడ్డి పేరు ప్రస్తావించాడు. ఆ మహేందర్ రెడ్డిని త్వరలో నోటీసులు అందజేసి పిలిపించి అతని నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కి మహేందర్ రెడ్డికి సంబంధం లేకపోతే రాజకీయ నాయకుల నుంచి, వ్యాపారవేత్తల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల పైన మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విషయానికి ఎందుకు చేయలేదు, ఇదంతా కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉందనే ఒక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. దీనిపైన మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటా ఉన్నారంటూ కూడా మహేందర్ రెడ్డికి త్వరలో నోటీసులు అందజేసి మహేందర్ రెడ్డి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది.
ఇప్పుడు వ్యక్తుల యొక్క స్టేట్మెంట్ పైనే ఈ కేసు రుజువు అవుతుందా కాబోతా ఉందా కొట్టివేస్తారా అనే దానిపై క్లారిటీ రావాలి. టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేశారు. ఒక చిన్న ఆధారం లేకుండా కూడా చాలా పకడ్బందీగా ఈ కేసుని ముందుకు సాగించారు కాబట్టి ఈ వ్యవహారాన్ని ఇప్పుడు మానవీయుల యొక్క వాంగ్మూలం వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కీలకం కాబోతా ఉంది. అవసరమైతే మళ్ళీ వీళ్ళందరినీ కూడా కోర్టుకు పిలిపించి ధర్మాసనం సమక్షంలో చెప్పింది చెప్పినట్టుగా వినిపిస్తే మాత్రం ఈ సాక్ష్యాలన్నీ పరిగణలోకి తీసుకుంటే డెఫినెట్ గా నిందితులకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. శివ.